ఏపీ హస్తకళలపై క్యూఆర్ కోడ్ హస్తకళాకారులకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన కళజోల్ని పరిశీలిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతోనే లేపాక్షి నిర్ణయం తీసుకుందని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఈ రోజు వచ్చినటువంటి వార్త. ఇది నిన్నటి ఫోటోనే అనుకుంటున్నా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఏదో సర్జరీ అయింది కదా. మీరు ఈ ఫోటో చూస్తే నిన్నే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అది కూడా సచివాలయంలో దిగినట్టుగా మనకు క్లియర్ గా కనపడుతుంది. వెనకాల ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎంబ్లమ్ ఉంది, మీరు క్లియర్ గా చూస్తే ఇది నిన్నట్లానే కనపడుతుంది ఫోటో. మరి నిన్న కేబినెట్ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలా? ఈ కింద కేబినెట్ మీటింగ్ పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టి మరి ఇక్కడ హస్తకళలకు సంబంధించి హస్తకళాకారులకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన కళజోలను పరిశీలిస్తున్నటువంటి ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇక్కడ ఫైల్ ఫోటో కాదు. అంటే అంత ముందు ఫోటో అయితే ఫైల్ ఫోటో అని రాస్తారు, పక్కన బ్రాకెట్ లో రాస్తారు. అంత ముందు ఫోటో అయితే ఇది నిన్నటి ఫోటో. అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో అదే గుంటూరు జిల్లాలో అదే సచివాలయంలో ఉంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్ వెళ్ళలేదో సమాధానం చెప్పాలి. ప్రతిసారి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఒక రోజు జ్వరం వస్తుంది, ఇంకో రోజేమో వేరే వాళ్ళకి జ్వరం తెప్పించడానికి ఈయన బోర్డు, ఇంకో రోజేమో అదే అటవీ శాఖ అధికారులతో మీటింగ్ నిర్వహిస్తా ఉంటాడు. కేబినెట్ మీటింగ్ అవుతే ఇప్పుడేమో కళజోళ్ళను పరిశీలిస్తా ఉంటాడు. వరుసగా 3 కేబినెట్ మీటింగ్లకి ఉప ముఖ్యమంత్రి డుమ్మ. ఇది గొప్ప కేబినెట్ మీటింగ్లు జరుగుతున్నాయి. అంతకుముందు ఒకసారి 2 సార్లు డుమ్మ కొట్టాడు, మొత్తం ఒక 5 సార్లు డుమ్మ. ఒక 2 సార్లు అయితే వచ్చో 10 నిమిషాలు పావు గంట ఉండి నా జ్వరం వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడు. జ్వరం వచ్చిందని చెప్పి ఒకసారి జ్వరం వచ్చిందని వెళ్ళిపోయి ఏదైతే ఇంగ్లీష్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూర్చున్నాడు. అసలు ఒక బాధ్యత లేదు. అసలు ఎందుకు డుమ్మా కొడుతున్నారు మీరు సమాధానం చెప్పాలి. మోడీ గారు వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదా, పెద్ద పెద్దగానే మాట్లాడారు కదా. మరి నిన్న కేబినెట్ మీటింగ్ ఎందుకు రాలా? అది కూడా మీరు నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఉండి కేబినెట్ మీటింగ్ కి రాకపోవటం. సో ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. వరుసగా డుమ్మా ఎందుకు కొడుతున్నారు మీరు కేబినెట్ మీటింగ్ లా? అంటే మీకు అసలు లెక్క లేకుండా పోయింది. సో దీనిలో ఉన్నటువంటి మతలబేదో చెప్పాలి. లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నాకు నచ్చలేదు అందుకని నేను రావట్లేదని చెప్తారా? బహిరంగంగా చెప్పండి, అది బహిరంగంగా చెప్పండి ఏ విషయమైనా. సో కేబినెట్ మీటింగ్లు అంటే ఏదో మీకు చిన్న ఆటల్లాగా అందుకనే ఎవరు పోట్లేదు దానికి. మంత్రులు కేబినెట్ మీటింగ్ ఒకసారి అయితే 5 మంత్రులు గైర్హాజరు. ఇంకేంది కేబినెట్ మీటింగ్లు అంటారా, లేదా మీ పార్టీ మీటింగ్లు అంటారా? ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి.